హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. గుడి ప్రతిష్టలయ్యి సంవత్సరమైన సందర్భంగా మా ఊరి గుడిలో ఆంజనేయుల స్వామి గుడి, గంగమ్మ తల్లి గుడి, పోలేరమ్మ గుడి, ఈ మూడు గుడులు ప్రతిష్ట అయ్యి సంవత్సరం అవుతుందండి. సంవత్సరం కూడా కాదు, సంవత్సరం వెళ్ళిపోయింది. ఇది రెండో సంవత్సరం. మరలా ఆ రోజే గుళ్ళో పూజలు చేసి అన్నదానం చేస్తున్నారు. అందుకనే మా ఊరికి వెళ్తున్నాము. ఈరోజు ఇంకో విశేషం కూడా ఉందండి. మా పెళ్లి రోజు. అన్నీ కలిసి వస్తాయి కదా, గుడికి వెళ్ళినట్టు ఉండిద్ది, పూజలు చేపించుకున్నట్టు ఉండిద్ది అని ఇంకా ఊరికి వెళ్తున్నాము. మేము ఊరికి బయలుదేరి మా ఊరి రైలు గేటు దగ్గరకు వచ్చామండి. వచ్చేటప్పటికి ఒకటే వర్షం. రైలు గేటు పడింది, వర్షం పడుతుంది. ఇదిగోండి, ఇక్కడ గేటు వేస్తారు కదా, రేకుల షెడ్ లాగా ఉండిద్ది. ఇంకా ఆ షెడ్ దగ్గర ఆగాం కాసేపు. వర్షం పడుతుంది, ఊరికి వెళ్తామో వెళ్ళమో అనుకున్నామండి. ఎలాగలా వర్షం తగ్గింది. వర్షం తగ్గి ఇదిగోండి ఊరికి బయలుదేరాము. మా ఊరి దగ్గరలోకి వచ్చామండి. ఇదే మా ఊరి రోడ్డు. మా రోడ్డు పరిస్థితి చూడండి ఎలా ఉందో. అన్నీ రాళ్ళు, గుంతలు, నీళ్లు. నైటు బాగా వర్షం పడిందంట. మాకైతే నైట్ అంతగా వర్షం లేదు, కానీ ఉదయం మేము ఊరికి వచ్చేటప్పుడు కొంచెం లైట్గా వర్షం పడ్డది. వీళ్ళకైతే నైట్ బాగా వర్షం పడ్డదంటండి. రోడ్డు మీద అన్ని గుంతలు, రాళ్ళు ఉండటం వల్ల ప్రయాణం చేయడానికి చాలా కష్టంగా ఉంది. మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టిందో, ఇక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళటానికి అంత టైం పడుతుందండి. కానీ వాతావరణం మాత్రం చాలా బాగుందండి. వర్షం పడుతుంది కదా, చల్లటి వాతావరణం, పచ్చటి పొలాల మధ్యలో చూడండి ఎంత బాగుందో. చూడటానికి క్లైమేట్ మాత్రం చాలా అందంగా ఉంది. ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదండి. మా అమ్మ ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేస్తారు, టిఫిన్ చేసి మీరు వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దురులే అని ఇదిగోండి పిండి వేసి రెడీగా ఉంచింది. పునుగులకి పిండి వేసింది, ఇడ్లీ ఒక వాయి వేసి ఉంచిందండి. పిల్లలు ఇడ్లీ తినరు, ఇంకా పెద్దవాళ్ళు తినటానికి ఉంటేలని ఒక వాయి ఇడ్లీ వేసింది. నేను వచ్చిన తర్వాత ఇదిగోండి పునుగులు వేస్తున్నాను. మా అక్క ఏమో చట్నీ వేస్తుంది. వర్షం పడటం వల్ల మేము వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందండి. ఇంకా పిల్లలు అందరూ ఆకలే ఆకలే అంటున్నారు. తలా ఒక పని చేస్తున్నాం, త్వరగా అయిపోయిద్ది కదా అని. అమ్మకు అసలే హెల్త్ బాగలేదండి. మేము ఇంటి దగ్గర టిఫిన్ చేసి వస్తాంలే, ఎందుకు ఈ కష్టం అంటే, వద్దు ఇక్కడే టిఫిన్ చేద్దురు రండి, నేను పిండేసి రెడీగా ఉంచుతానంటే ఇంకా సరేలని వచ్చాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నదైనా పూరిల్లైనా నాకు చాలా నచ్చిద్దండి. సపరేట్గా వంటగది ఉండిద్ది, బెడ్రూమ్ ఉండిద్ది, హాల్ ఉండిద్ది, 4 గదులు ఉంటాయండి. చిన్న చిన్న గదులైనా పూరిళ్ళైనా సరే 4 గదులు ఉంటాయి. కాకపోతే వర్షం వచ్చినప్పుడు, గాలి దుమ్ములు వచ్చినప్పుడు పూరిళ్ళు కొంచెం కష్టంగా అనిపించిద్ది. ఇంటి ముందు కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. చక్కగా ఇదిగోండి పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు. మా అమ్మ చూడండి మందార చెట్టు వేసింది. మందార చెట్టు చాలా పెద్దదైపోయింది. పెద్దదైపోయి చాలా పూలు పోస్తుందండి. అంత పెద్ద చెట్టు ఎందుకులని కొట్టేశారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఎగురొచ్చేసి మళ్ళీ పూలు పోస్తాయి. ఇదిగో అమ్మ కూరగాయల మొక్కలు పెట్టింది చూడండి. దోస విత్తనాలు, ఇంకా ఏంటో అనేక రకాలు పెట్టింది. ప్రతి సంవత్సరం కూరగాయల మొక్కలు పెడతానే ఉంటారండి. కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. దోసలని, బెండలని, వంగలని, అన్ని రకాల కూరగాయలు పెట్టిద్ది. బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి. వర్షాకాలం అన్నన్నాళ్ళు చక్కగా కూరగాయలు కాస్తాయి. ఒక్క ఎండాకాలంలోనే కొనుక్కుంటారు. మందులు వేయకుండా ఇలా కూరగాయలు పండించుకొని తినటం చాలా మంచిది. కాకపోతే మాకేమో ప్లేస్ ఎక్కువ లేదండి. చూడండి మా అమ్మ వాళ్ళకి ఎంత పెద్ద ప్లేస్ ఉందో. గోడ ఉంది కదండి, ఈ గోడన పక్క ప్లేస్ కూడా మా అమ్మ వాళ్ళది. చాలా పెద్ద ప్లేసు. ఇదంతా ఊడ్చుకొని రోజు కల్లాపు జల్లి ముగ్గు వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్దండి. అందుకని అమ్మ వాళ్ళు ఊరక ఊడుస్తారు కానీ కల్లాపులు చల్లరు. బయట వాకిలు ఉంటుంది కదండి రోడ్డు, ఆ రోడ్డు మీద ఊడ్చి ముగ్గు పెట్టుకుంటారు. ఇదంతా పేడ కల్లాపు జల్లి ముగ్గులు వేసుకోవాలంటే చాలా కష్టం అండి. మేము పిల్లలప్పుడైతే మాత్రం చక్కగా పేడ కల్లాపులు చల్లి ముగ్గులు వేసేవాళ్ళం. ఇంకా ఇప్పుడు ఆ అమ్మోళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదండి, వాళ్ళకు ఓపిక లేదు కదా, అందుకని వాళ్ళైతే చల్లట్లేదు. కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు. పక్కనే బొప్పాసి చెట్టు ఉంది. బొప్పాసి కాయలు కూడా కాస్తున్నాయి. 2 కాయలు అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిందంట, మేము వస్తాం కదా అని. అవి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి జామ చెట్టు కూడా ఉంది, కానీ జామకాయలు కాయట్లేదండి ఈ చెట్టుకి. ఇంకో చెట్టు ఉంది, దానికి కాయలు కాస్తుంది బాగానే, అది చూపిస్తా తర్వాత.
ఈ చెట్టు మాత్రం ప్రస్తుతానికి కాయలు కాయట్లేదు, వచ్చే సంవత్సరం కాసిద్దేమో ఈ చెట్టు. పక్కన కూడా చూడండి అంతా ఖాళీ ప్లేసు, చెట్లు కూడా చూడండి పెద్ద పెద్ద వేప చెట్లు, అన్ని చెట్లు ఉంటాయండి. చూడటానికి మాత్రం భలే అందంగా అనిపించిద్ది. ఈ ప్లేస్ మొత్తం నానోళ్ళది, మా పెదనాన్నోళ్ళది, ఇంకా అన్నల తమ్ములు అండి. ఈ ప్లేస్ మొత్తం పక్కన చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లు ప్లేస్ కూడా నానోళ్ళదే. చాలా పెద్ద ప్లేస్ ఉండిద్ది. ఇంటి ముందు సచివాలయం కట్టారండి. సచివాలయం కట్టడం వల్ల ఇల్లు ఊరు బయట అయినా సరే కొంచెం ఉద్యోగస్తులను ఎవరొకళ్ళు వస్తుంటారు కదండి పని మీద, కొంచెం సందడి సందడిగా ఉండిద్ది. ఈ బైకులు మావే, ఊరి నుంచి వచ్చాం కదండి, అక్క వాళ్ళది, మాది, నాన్నది. అమ్మ చూడండి బట్టలు ఉతుకుతుంది. పిండ్లు అవన్నీ కలిపి రెడీగా ఉంచి మేము టిఫిన్ చేస్తుంటే ఇంకా అమ్మేమో బట్టలు ఉతుకుతుంది. ఇదిగోండి మా ఇల్లు ఇలాగ ఉండిద్ది. బయట వరండా చూడండి ఓపెన్గా ఉండిద్ది. ఇక్కడ కుర్చీలు వేసుకొని మంచాలు వేసుకొని కూర్చుంటే బయట రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఇల్లు కూడా రోడ్డుకు పక్కనే ఉండిద్దండి. ఎక్కువ జనం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అదిగోండి తనేమో మా అక్క, కుర్చీలో కూర్చున్నాడు కదండి ఆయన మా నాన్న, మంచం మీద పడుకుంది మా ఆయన. ఇది పిల్లలు చూడండి ఇంటికి వచ్చిన కాడి నుంచి షాపుకు తిరుగుతూ ఉన్నారండి. టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ తీసుకురామని షాపుకు పంపించాను. మా ఊర్లో అన్నీ ఆవు పాల ప్యాకెట్లే కానీ గేదె పాల ప్యాకెట్లు అస్సలు దొరకట్లేదండి. వచ్చేటప్పుడు మేము కొనుక్కొని వద్దాం అనుకున్నాం కానీ వర్షం పడతా ఇంకెక్కడా ఆగలేదు. మాకైతే దగ్గరలో డైరీ ఉంది. ఇటువైపునున్న ప్లేస్లో అయితే అంతకుముందు గేదెలు కట్టేసుకునే వాళ్ళమండి. అసలు మెయిన్ వాకిలి ఇదే మాకు, అందుకే గచ్చు చేపించి ఇలా ఇటుక పిల్లలతోటి చూడండి ఇలా కట్టించాము. అటు మొక్కలు వేసుకునే వాళ్ళం. చూడటానికైతే అసలు చాలా అందంగా బాగుండిద్దండి పూరీలైనా కానీ వాస్తు ప్రకారం కొంతమంది ఇటు వాకిలి పెట్టి కట్టుకోమన్నారంట, అందుకని అటువైపు వాకిలి పెట్టారు. ఇక్కడే అంట్లు కడిగేసి బట్టలు ఉతుకుతారండి. అమ్మాయి ఇంట్లో నుంచి ఇక్కడికి మోసుకొని వచ్చి రోజు అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఆ పనులు చేసుకుంటుంది. ఇక్కడికి తిరిగేటప్పటికి సరిపోయిద్దండి పాపం. ఇదిగోండి జామ చెట్టు జామకాయలు కాస్తుందని చెప్పాను కదా, ఈ చెట్టు ఇది బయట వైపుకు ఉండిద్దండి. బయట వైపుకు ఉండటం వల్ల వచ్చేపోయే వాళ్ళందరూ కోసుకుంటున్నారంట. మనం పద్దాకలు కాపలా ఉండలేం కదా, ఇంకేం చేస్తామంటే ఉన్న కాయల వాటికి మనం కోసుకోవటం, వాళ్ళకు దొరికినవి వాళ్ళు కోసుకుంటా పోతారు. కొన్ని కాయలు కోసి అమ్మ మా కోసం దాచిపెట్టిందంట. ఇంకా 2-3 కాయలు ఉన్నాయండి. అదిగో చూడండి అక్కడ ఒక కాయ ఉంది, అదైతే బాగానే పండింది. కాకపోతే కొంచెం మచ్చలుగా ఉంది కానీ కాయ మాత్రం బాగుంది. కాయలు కూడా తినడానికి టేస్ట్ చాలా బాగుంటున్నాయండి. ఇదిగోండి ఈ కాయే. ఇంకో కాయ కూడా ఉంది, అదైతే బాగా తెల్లగా పండింది, మచ్చలు కూడా లేవండి. ఆ కాయ కోసి ఇంకా పిల్లలకి ఇచ్చాను. ఈ కాయ ఆ కాయ, ఈ 2 కాయలు కోసి పిల్లలకి ఇచ్చాను. మా పిల్లలు చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి. ఇదిగో చూడండి మా అక్కాయి వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయి ఎక్కించుకొని ఇంకా అట్లా తిరుగుతూ ఆడుకుంటున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికొస్తే పిల్లలందరూ ఒక చాటు ఉంటారు కదండి, ఇంక ఇట్లా ఆడుకుంటారు. ఇంకా అందరం టిఫిన్ తినేసి ఇదిగోండి గుడికి వచ్చాము. ఇదేనండి మా ఊరి ఆంజనేయుల స్వామి విగ్రహం. ఈ విగ్రహం కూడా పొలాల్లో ఉండిద్దండి. అసలు చూడటానికి ఎంత బాగుండిద్దో చూడండి. పక్కన అన్నీ పొలాలే, వర్షాలు పడుతున్నాయి కదండి, పంట వేసుకోవడానికి రైతులు పొలాలు దున్నిచ్చుకొని రెడీగా ఉంచుకున్నారు. గుళ్ళు మాత్రం వాళ్ళకున్నంతలో చక్కగా చాలా బాగా కట్టారండి. ఆంజనేయుల స్వామి గుడి అనే కాదండి, అన్ని గుళ్ళు అసలు ఎంత బాగా కట్టారు. పైనుంచి చూస్తుంటే చూడండి పచ్చటి పొలాలు, అసలు ఎంత బాగుందో. ఇదిగోండి మా ఆంజనేయుల స్వామి విగ్రహం. పక్కనే మా చేను కూడా ఉంది. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో. 2 సంవత్సరాలు అవుతుందండి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అందరూ ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారంట. ఊరికి చివర ఉండిద్ది కానీ ఇంకా బైకులు వేసుకొని అది వస్తారు కదండి, నాన్న కూడా వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ సరదాగా కాసేపు కూర్చుంటారంట. అదిగోండి ఆ రోడ్డుకి ఫస్ట్ స్టార్టింగ్లో పొలం మా అమ్మ వాళ్ళది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా, పచ్చటి పొలాల మధ్యలో చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ పక్కన టెంట్లు వేసి ఇంకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడైతే.
ఏ గుడి దగ్గర ఆ గుడికాడ భోజనాలు పెడుతున్నారండి. గంగమ్మ తల్లి గుడి అన్నాం కదండి, అక్కడికక్కడ భోజనాలు, పోలేరమ్మ గుడి దగ్గర అక్కడ భోజనాలు, ఇక్కడ భోజనాలండి. ఎక్కడికక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. అందుకనే జనం రద్దీగా ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉందండి. ఊరు మొత్తం ఒక్కచాట కాకుండా ఏ గుడి దగ్గర ఆ గుడికాడే భోజనాలు పెడుతున్నారు. ఇంకా నేను కూడా స్వామివారి విగ్రహం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అక్షింతలు వేయించుకొని తీర్థం తీసుకొని ఇంక ఇదిగోండి భోజనాల కాడికి వచ్చాను. పొలాల్లో భోజనం ఏర్పాటు చేశారు కదండి, మేమందరం భోజనాలు పెట్టించుకొని చూడండి ఇక్కడ కింద కూర్చున్నాము చక్కగా. ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళేమో కుర్చీలో కూర్చున్నారు. మేమైతే ప్లేట్లు తీసుకొని ఇదిగోండి చేయిలో కూర్చొని తింటంటే అసలు ఎంత బాగుందోనండి. అందరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు గుడికి వచ్చినట్టుగా కంటే కూడా ఒక పిక్నిక్ వచ్చామన్నట్టుగా ఉందండి. అసలు అయితే ఎంత బాగుందో, నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో. మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ప్లేట్ తీసుకొని తింటా అటు ఇటు తిరుగుతా అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడే ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారండి. చక్కగా తినేసి ఇంకా ఐస్ క్రీమ్లు తిన్నాము. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.